నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ప్రతిసారి సూట్ కేసు వచ్చినట్టే. ఇంకా ఏం తీసుకొచ్చారు అనేది నేను రికార్డ్ చేయలేదు బికాజ్ ఆతృతకి మేమంతా అలా ఓపెన్ చేసామన్నమాట. ఇప్పుడు అక్కడ నాకు 2000 వచ్చేసింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ డీల్ అనమాట. వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జుట్టు మీద నుంచి చెమటలు వచ్చి మొహం మొత్తం చెమటలు అయిపోతుంది అనమాట. దీని విలువ తెలీదు, బట్ నాలాంటి పిచ్చి వాళ్ళు ఉంటే ఇలా కొంటారు. పడతాయా పట్టవా తెలీదు కానీ తెప్పించుకున్నా. గుర్తొచ్చింది, ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను కూడా మర్చిపోయాను నేను. అది హైలైట్ నేను చేస్తా. ఇలా మనం తల మీద ఇలా పెట్టేసుకొని దీనికి జుట్టు చుట్టేసుకొని కింద ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఫౌండేషన్ కూడా నార్మల్గా మనం ఇలా ఆన్లైన్లో కొన్నాం బికాజ్ మన స్కిన్ టోన్ మనకు తెలియదు కాబట్టి, అంటే వి వోంట్ అండర్స్టాండ్ ఆన్లైన్లో కొన్నప్పుడు. లాస్ట్కి ఒక మంచి ఐటమ్ సేవ్ చేశా, సో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, మీ అందరికి ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టమైన వీడియో అన్బాక్సింగ్. మళ్ళీ అమెరికా నుంచి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారు కాబట్టి మన దగ్గర ఎంత పెద్ద సూట్ కేసు మళ్ళీ వచ్చేసింది. సో ఈ సూట్ కేసుని మనం అన్బాక్స్ చేయబోతున్నాము. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అన్వర్జాన్ యూఎస్కి వెళ్ళొచ్చారు, ఆయన ఏం తీసుకొచ్చారు, ఆయన సూట్ కేసు చూపించలేదని వండర్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆయన ఏం తీసుకొచ్చారో అది చూపించేస్తాను. అది నేను ఎందుకు అంటే మా అత్తగారు ఆల్రెడీ చూపించారు, అన్వర్జాన్ వెళ్తుంది అండ్ వస్తుంది కూడా, మేము షార్ట్స్లో వాటిలో వీటిలో చూపించాము కాబట్టి ఇంకా ఏం తీసుకొచ్చారు అనేది నేను రికార్డ్ చేయలేదు బికాజ్ ఆతృతకి మేమంతా అలా ఓపెన్ చేసామన్నమాట. అందులో కొన్ని ఐటమ్స్ నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది కూడా ఫస్ట్ చూపించేస్తాను. ఆ తర్వాత మనం ఈ సూట్ కేసు అన్బాక్స్ చేద్దాము. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మా కోసం ఏం తీసుకొచ్చారంటే ఈ ఫ్లాష్ డ్రైవ్. దీన్ని ఫ్లాష్ డ్రైవ్ అంటారు. సో బేసిక్గా మన ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది కదా, ఫుల్ అయిపోతుంది. అండ్ ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు, యాపిల్ వాడు ఓన్లీ 5 GB ఇస్తాడు క్లౌడ్ బ్యాకప్ కోసం. అయితే స్టోరేజ్ సరిపోదు కాబట్టి నెల మనం క్లౌడ్ స్పేస్ కొంటుంటాము. అలా కాకుండా ఈ డ్రైవ్లో వేసేస్తే మనకి క్విక్ అండ్ ఈజీ యాక్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం హార్డ్ డిస్క్లో కానీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఇమీడియట్ యాక్సెస్కి బాగుంటుంది కాబట్టి ఇది తెప్పించుకున్నాము. ఇది మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఎందుకు యూఎస్ నుంచి తెప్పించుకుంటానంటే కపుల్ ఆఫ్ థింగ్స్ మనకి అక్కడ చాలా తక్కువలో దొరుకుతాయి. సో లిటరలీ వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. సపోజ్ ఇక్కడ మనకి 5000లో దొరుకుతుందంటే అక్కడ 4000కో 3000కో 3500కో దొరికేస్తుంది. సో అలా అనమాట. సో తక్కువకి వస్తుంది కాబట్టి ఈ ఫ్లాష్ డ్రైవ్స్ మా కోసం అండ్ పిల్లల కోసం అంటే అర్హాన్ కోసం, అయాన్ కోసం అండ్ ప్రిన్స్ కోసం ఈ కార్డ్స్ తీసుకొచ్చారు. ఈ 2 కార్డ్స్ అనమాట. ఇవి 2 రిమోట్ కార్స్, అంటే ఇవి 2 ప్రిన్స్వి. ఇలానే సేమ్ అర్హాన్ కూడా ఉంది. అండ్ అయాన్ కోసం వచ్చేసి BMW, అది ఆల్రెడీ ఈ పిల్లల దగ్గర ఉంది కాబట్టి అయాన్ కోసం అది తీసుకొచ్చారు. సో ఈ రిమోట్ కార్స్ పిల్లల కోసం. అండ్ దెన్ ఈ ఎర్లీ ఎక్స్ప్లోరర్స్ అనమాట. మనకి ఇస్లామిక్ బుక్స్ చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ మన దగ్గర, అంటే ఇండియాలో ఐ డోంట్ నో వై, బట్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఇస్లామిక్ బుక్స్ దొరుకుతాయి. అండ్ అది కూడా ఎక్కడో వెతికితే కానీ. అండ్ మెయిన్లీ ఎర్లీ ఎక్స్ప్లోరర్స్కి, అంటే చిన్నపిల్లలకి ఇలా ఫ్యాన్సీగా ఉండేవి, అంటే మనకి ఇలా చూడడానికి అట్రాక్టివ్గా అండ్ వాళ్ళకి బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాంటి బుక్స్ చాలా తక్కువ దొరుకుతాయి. అలాంటివి మనకి మెయిన్లీ ఇస్లామిక్ కంట్రీస్లో, మీరు మలేషియాలో కానివ్వండి ఆర్ దుబాయ్లో అలాంటి ప్లేస్లో డెఫినెట్గా దొరుకుతాయి. యూఎస్లో కూడా మనకి ఇలాంటి బుక్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి అనమాట. సో ఇది ప్యాక్ ఆఫ్ 7. సో ఇందులో మనకి అంతా ఇస్లాం గురించి మన పిల్లలకి టీచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదొక సెట్ ఆఫ్ ఇస్లామిక్ బుక్స్. అండ్ దెన్ ఇంకొక ఇస్లామిక్ బుక్ వచ్చేసి దిస్ ఇస్ వై వి ప్రే అని చెప్పి, ఇది చక్కగా ఒక స్టోరీ ఫామ్లో వచ్చిందనమాట. ఒక ఫ్యామిలీలో మదర్, ఫాదర్, వాళ్ళ 2 పిల్లలు, అంటే వీళ్ళిద్దరు పిల్లలు కూర్చొని వాళ్ళు నార్మల్గా స్టోరీ టైమ్లా కూర్చొని డిస్కస్ చేస్తారు ఇస్లాం గురించి. సో ఈ బుక్ కూడా చదువుతుంటే మన పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇస్లాం, అంటే మా 5 పిల్లర్స్ కానివ్వండి, 5 టైమ్స్ ఆఫ్ నమాజ్ ఎందుకు చేస్తారు, ద ప్రాపర్ వే ఆఫ్ ఆఫరింగ్ నమాజ్ కానీ వజూ కానీ, అదంతా కూడా ఒక ప్రాపర్ స్టోరీ ఫామ్లో, అంటే మన పిల్లలకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ బుక్ చూస్ చేసుకున్నాను. ఇది ఒక ఇస్లామిక్ బుక్. అండ్ దెన్ అర్హాన్ కోసం ఈ మ్యాజిక్ స్లేట్. ఇప్పుడు తిట్టుకోకండి, ఈ మ్యాజిక్ స్లేట్ నాకు తెలుసు మన ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ అందరి పిల్లలు అందరి ఇంట్లో ఉంటుంది. బట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో ట్రై చేద్దామని చెప్పి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నా. బట్ ఇట్స్ వెరీ మచ్ ద సేమ్, అలానే ఉంది. చిన్నగా కాంపాక్ట్గా తెప్పించుకున్నాను బికాస్ ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం బ్యాగ్లో వేసుకోవచ్చు, హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పి ఈ చిన్న మ్యాజిక్ స్లేట్ అనమాట. సిమిలర్లీ ఇలాంటి మ్యాజిక్ స్లేట్ లాంటిదే ఇంకొక మ్యాజిక్ స్లేట్, ఇది వీటెక్ది. సో ఇది బేసిక్గా మన దగ్గర వీటెక్ ఈ బ్రాండ్వి మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. మన అమెజాన్లో మీరు వీటెక్ కొడితే మీకు వీటెక్ వాళ్ళవి అన్నీ దొరికేస్తాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది నాకు హార్డ్లీ లెస్ దెన్ 2000 వచ్చేసింది అనుకుంటా.
బట్ ఒకవేళ సేమ్ థింగ్ ఇఫ్ యూ విష్ టు బై మన ఇండియన్ అమెజాన్లో amazon.in ఇది మనకి 8,000 ప్లస్లో దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం పవర్ ఆన్ ఇలా బటన్ నొక్కేస్తే అన్ని వాళ్ళ అంటే సౌండ్స్తో పాటు ఇక్కడ ఆల్ఫబెట్స్, దాని సౌండ్స్, అది ఎలా రాయాలి, ఫస్ట్ అయితే మన పేరు అంతా రిజిస్టర్ చేయమంటుంది. అది ఇప్పుడే చేయట్లేదు. అర్హాన్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్స్, బట్ తన నేను పర్సనల్గా టైప్ చేయలేదు బికాస్ ఐ వాంట్ హిమ్ టు గ్రో అప్ టు దట్ లెవెల్ దట్ తన నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి ఈ డివైస్లో అని చెప్పి. బట్ అలా కాకుండా ఈ షేప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తను ఎక్స్ప్లోర్ చేస్తూ దీనిపైన స్క్రిబుల్ చేస్తాడు. అండ్ దానికన్నా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట క్వాలిటీ, అంటే చాలా ఈజీగా స్క్రిబుల్ అయిపోతుంది. అండ్ పెన్ గ్రిప్ కూడా చాలా అంటే మన పిల్లల చిన్న చేతులకి ఈ పెన్ గ్రిప్ కన్నా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో మన టాడ్లర్స్కి బేసిక్గా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఇదొకటి. అండ్ అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు సేమ్ వీటెక్ బ్రాండే నేను చాలా ఆలోచించి తీసుకున్నా వద్దా అని చెప్పి ఆలోచించి వీటెక్ వాళ్ళది ఆ ఏజ్ పిల్లలు అంటే 1 year కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ల్యాప్టాప్ ఉంటుందన్నమాట. బికాజ్ నేను ల్యాప్టాప్లో పనిచేస్తున్న అర్హాన్ చూస్తాడు అండ్ హీ ఆల్సో వుడ్ వాంట్ టు సెట్ ల్యాప్టాప్ ముందని చెప్పి ఆ ల్యాప్టాప్ ఆర్డర్ చేశాను. 5,000 చేంజ్ ఏదో ఉండే మన ఇండియా అంటే amazon.in అది కూడా 10 సార్లు ఆలోచించి అన్వర్జాన్తో డిస్కస్ చేసి తీసుకుందామా వద్దా అనుకుని ఫైనల్గా తీసేసుకున్నా. అండ్ దానికి స్క్రీన్ ఉండదు, సో మన చిన్నపిల్లలకి అండ్ వాల్యూమ్ కూడా తగ్గించుకోవచ్చు. సో వాళ్ళ ఇయర్ డ్రమ్స్ పాడవవు అండ్ వాళ్ళ ఐసైట్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ దీనికి ఏంటంటే ఇలా చిన్న స్క్రీన్ వస్తుంది బికాజ్ నౌ దట్ హీస్ గ్రోయింగ్. ఈ స్క్రీన్ అగైన్ మన ఇండియాలో దొరికే ల్యాప్టాప్స్లో గేమ్స్ ఉంటాయి, ఇందులో గేమ్స్ లాంటివి అసలు ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ లెర్నింగ్ అనమాట. సో మనకి షేప్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఆల్ అబౌట్ యూ అంటే మన గురించి మనం తెలుసుకోవడం, యానిమల్స్ గురించి తెలుసుకోవడం, మెయిన్లీ ఫోనిక్ సౌండ్స్ అంటే ఫోనెటిక్స్ ఉంటాయి అనమాట. ఇది నొక్కేసి వాళ్ళు ఏ ఆల్ఫబెట్ నొక్కినా ఆల్ఫబెట్ ఫోనిక్ సౌండ్స్ వస్తాయి. సో ఫోనిక్ సౌండ్స్ నేర్చుకుంటే ఏంటంటే మన పిల్లలకి ఈజీగా రీడింగ్ కానివ్వండి, లెటర్స్ ఏమైనా వర్డ్స్ రాయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆల్ఫబెట్స్ కన్నా ఫోనిక్ సౌండ్స్ ద్వారా నేర్పిస్తే మన పిల్లలకి బాగుంటుంది. కాబట్టి ఇది లర్నింగ్ పైన ఫోకస్ కాకుండా నేను పనిచేస్తున్నప్పుడు తనని ఎంగేజ్ పెట్టడానికి సంథింగ్ దట్ హీ కెన్ ఆల్సో లర్న్ అలా అనుకొని ఇదనమాట. అగైన్ ఇది మనకి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అరౌండ్ 8,000 సంథింగ్. బట్ అక్కడ నాకు 2,000 వచ్చేసింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ డీల్ అనమాట. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ అన్వర్జాన్ తీసుకొచ్చారు. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ సూట్ కేసులోకి డిగిన్ అయిపోదాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ప్రతిసారి సూట్ కేసు వచ్చినట్టే. మా అక్క వాళ్ళ ఇంట్లో డెలివర్ అయింది, అర్బాస్కి రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ జాకెలా అంటే అంతేముంది అంత ఆతృతగా సూట్ కేసు కోసం అంతా ఏమంటారు తపన పడుతున్నావు, అంత ఆతృతగా ఏముందని. సో అదంతా ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ ఓపెన్. రెడీ 1 2 3 టడా. ఓ మై గాడ్. ఓకే, అయితే మీరు మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు చూసుంటే ఈ లైట్ అప్ ట్రేసింగ్ ప్యాడ్ నేను అయాన్ అండ్ ప్రిన్స్ కోసం తెప్పించాను. బట్ దెన్ వాళ్ళిద్దరు వాడుతుంది చూసి అర్హాన్ కోసం కూడా ఉంటే బాగుండు అని చెప్పి ఈసారి సేమ్ అంటే వాళ్ళ కోసం ఉన్నది సేమ్ అర్హాన్ కోసం అనమాట. ఇప్పుడే వాడడు బికాస్ ఈస్ టూ యంగ్ టు యూస్ దిస్. బట్ తను కొంచెం గ్రో అప్ అయిన తర్వాత వాడడానికి దీన్ని పక్కన పెట్టిద్దాం. అండ్ ఆ తర్వాత ఈ స్టాన్లీ పిచ్చి వాటర్ బాటిల్ కావాలి, స్టాన్లీ బాటిల్ కావాలి. ఎంటీ బాటిల్ ఎంత బరువుగా ఉందో సైన్లో నేను వాటర్ నింపి ఏం మోసుకెళ్తాను, ఎక్కడ మోసుకెళ్తాను ఎందుకు ఆర్డర్ చేసుకున్నానో తెలీదు. సరే ఒక ట్యాంకర్, నాకు స్కూల్లో మా ఫ్రెండ్స్ అలానే పిలిచేవాళ్ళు, పెద్ద బాటిల్ తీసుకెళ్తుంది ట్యాంకర్ అని. అలానే ఉంది దీని పరిస్థితి, కానీ బాగుంది గైస్, చూడడానికి బాగుంది. స్టాన్లీ బాటిల్, స్టాన్లీ ఏంటో తెలియని వాళ్ళకి దీని విలువ తెలీదు. బట్ నాలాంటి పిచ్చి వాళ్ళు ఉంటే ఇలా కొంటారు. నన్ను తిట్టుకోకండి, ప్రేమగా చూస్తే చూడండి, లేకపోతే ఇప్పుడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో బేసిక్గా ఇది స్టాన్లీ బాటిల్ అనమాట. దీంట్లో మనకి 3 liters వాటర్ పడుతుంది, సరిపోతుంది. ఇంత వాటర్ ఎవరైనా తాగుతారా డైలీ అంటే నేను ఇలాంటివి కాదు, 2 liters 2 bottles తాగుతాను, అంటే టోటల్ 4 liters నేను మినిమం తాగుతాను. సో ఇది ఈజీగా ఫినిష్ చేసేస్తాను. ఇదొకట. నా దగ్గర ఆల్రెడీ ఒక స్టాన్లీ బాటిల్ ఉంది. లాస్ట్ టైం మీరు అక్క తీసుకొచ్చిన సూట్ కేస్ అన్బాక్సింగ్ చూసుంటే అందులో చూసుంటారు. మా అక్క గ్రీన్ కలర్ స్టాన్లీ తెచ్చింది, బట్ నాకు సమ్హౌ ఐ లైక్ ఓన్లీ వైట్. ఐ డోంట్ లైక్ గ్రీన్ అన్నాను, కానీ వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, అందుకే వైట్లో ఇది తెప్పించుకున్నాను. దీనికి మ్యాచింగ్ చిన్నది కూడా ఉండాలి కాబట్టి చిన్న స్టాన్లీ. ఇది నేను జిమ్కి బయట అటు ఇటు తీసుకెళ్ళడానికి ఇదనమాట. సో ఫస్ట్ అయితే ఈ 2 bottles. అండ్ ఆ తర్వాత మన దగ్గర జిమ్ వేర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, కాదు అటుపక్కన ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఆ తర్వాత ఇదేంటంటే బేబీ మానిటర్. సో నేను రీసెంట్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక వీకెండ్ కోసం వెళ్ళాను, అంటే మా అక్క వాళ్ళ ఇంటికి.
అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను యూజ్ చేసే కెమెరా ఎక్కడుందో తెలీదు. ఆ కెమెరాకి ఇంటర్నెట్ కావాలి, అదంతా యాక్సెస్ చేసి యాక్టివ్ చేసి చాలా టైం పడుతుంది కాబట్టి అర్హాన్ని నేను వితౌట్ కెమెరా పడుకోబెట్టేశాను. నాకు లోపల నుంచి మొత్తం ఒక రకంగా ఉంది, బికాస్ ఐ గాట్ యూస్ టు మానిటరింగ్ హిమ్ ఆల్ ద టైమ్. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఒకవేళ ఎప్పుడైనా వెకేషన్స్కి వెళ్తే ఆర్ స్టేకేషన్ కానీ ఎక్కడైనా హోటల్లో చెక్ ఇన్ అయ్యాము, ఎయిర్బిఎన్బిలో చెక్ ఇన్ అవుతే అక్కడ మన కెమెరాస్కి ఆ వైఫై సపోర్ట్ చేయదు. సో అందుకే ఇంటర్నెట్ అవసరం లేని మానిటర్ ఒకటి కావాలి ఎమర్జెన్సీకి అని ఎప్పటి నుంచి అంటే అర్హాన్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ మనకి ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అంత డబ్బులు పెట్టి కొనాలా, అవసరమా, విల్ మేనేజ్ ఒక 1 వీక్ 15 days మ్యాక్సిమం 15 days వెళ్తాం. అది మేము ఎప్పుడు వెళ్ళలేదు, 1 week 10 days మ్యాక్సిమం వెకేషన్కి వెళ్ళాము. అదేదో వితౌట్ దట్ మేనేజ్ చేసుకోవచ్చులే అని చెప్పి వదిలేస్తూ ఉండే. బట్ నౌ ఐ థాట్ ఇట్స్ హై టైం, ఎలాగో అందరూ వస్తూనే ఉన్నారు కాబట్టి ఒక మానిటర్ తెప్పించుకున్నాను. ఇది మెయిన్గా నాకు మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయిన ప్రాబ్లం, ప్లస్ మా ఇంట్లో ఒకసారి అలానే ఇంటర్నెట్, మా సొసైటీలో ఇంటర్నెట్ ఇష్యూ ఉండే. ఆ రోజు ఇక్కడ యాక్సెస్ లేకుండే అనమాట కెమెరా. సో ఆ రోజు కూడా నాకు ఎలాగో ఉండే. సో అలాంటి టైంలో ఇది చాలా అవసరపడుతుంది, అంటే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తెప్పించుకున్నా. సో దీని అంటే ఎలా ఉంటుంది ఏంటి మీరంతా ఇమేజెస్ ఇక్కడ చూస్తారు ఒకవేళ వేయగలిగితే. సో ఇది ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ ఇస్లామిక్ బుక్స్ అన్నాను కదా, అగైన్ ఇది 30 వండర్ఫుల్ పర్సనాలిటీ ట్రేట్స్, అంటే మన ప్రాఫిట్ మొహమ్మద్లో ఉన్న పర్సనాలిటీస్ మన పిల్లలు మనం ఎలా ఇన్కల్కేట్ చేయాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి అని చెప్పి, అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వేలో మన ఇస్లాం గురించి, మన ప్రాఫిట్ గురించి, మన ప్రాఫిట్ చేసే ప్రాక్టీసెస్ గురించి మన పిల్లలకి నేర్పించుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళకి బాగా ఎంట్రా బాబు అని కాకుండా విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో అందుకే ఇలాంటి ఒక బుక్ అనమాట. అయితే మా అర్హాన్, ప్రిన్స్ అండ్ అయాన్ కోసం, ముగ్గురు కోసం ఇది ప్యాక్ ఆఫ్ 3 టాబ్లెట్స్ ఉంటే ఇది తెప్పించాను అనమాట. నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి. ఒకటి అయాన్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. సో ఫస్ట్ ప్రిన్స్కి ఇస్తాను ఆప్షన్. ఐఎమ్ షూర్ హిల్ టేక్ బ్లూ బికాస్ కొంచెం పెద్దగా అయిపోయాడు, ఇందులో యూనికార్న్ ఉంది, పింక్ ఉంది, గర్ల్స్ది అంటాడు కాబట్టి ఇది అర్హాన్కి, ఇది ప్రిన్స్కి. సో ఈ రైటింగ్ ప్యాడ్స్ మన పిల్లలకి. అండ్ దెన్ మళ్ళీ ఇంకొక బుక్ అనమాట, 30 days of learning and good deeds. అగైన్ మన ఇస్లామిక్ గుడ్ డీడ్స్ గురించి చాలా మంచి బుక్ ఇది కూడా. అగైన్ మన పిల్లలకి చాలా మన ఇస్లాం పైన ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ దే గెట్ టు నో అబౌట్ ఇస్లాం, మన ప్రాఫిట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి ఇది ఒక బుక్ అనమాట. ఇవి వచ్చేసి హెడ్ బ్యాండ్స్ అనమాట. ఒకటి తీసి చూపిస్తా. నేను ముందు ఫస్ట్ 2017లో జిమ్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి హెడ్ బ్యాండ్స్ పెట్టుకుని వెళ్తుండే. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వర్కౌట్ చేసేటప్పుడు. వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జుట్టు మీద నుంచి చెమటలు వచ్చి మొహం మొత్తం చెమటలు అయిపోతుంది అనమాట. అది చాలా రోజుల తర్వాత ఇవాళ నాకు అయింది, బికాజ్ ఇవాళ ఒక రేంజ్లో వర్కౌట్ చేశాను, మొత్తం చెమటలు అయిపోయా. ఇలా హెడ్ బ్యాండ్ వేసుకుంటే ఏమవుతుందంటే చెమటలు అక్కడే ఆగిపోతుంది, మన ఫేస్లో చెమటలు కారకుండా, బాడీ మొత్తం చెమటలు అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్లో ఇంత వైడ్గా మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నేను ముందు థైలాండ్ నుంచి తెచ్చుకున్నా. లాస్ట్ ఇయర్ నేను అన్వర్జన్ థైలాండ్ వెళ్ళినప్పుడు థైలాండ్లో కూడా లేకుండే. సో అందుకే యూఎస్ అమెజాన్లో దొరికితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బై ద వే ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే గైస్, నాకు అమెజాన్ పిచ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అలా ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్ డిలీట్ కరో. అయితే లాస్ట్ టైం అన్వర్జాన్ యూఎస్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఈ టీషర్ట్స్ ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది అని ఇది మళ్ళీ ఇలాంటివి వేరే వేరే కలర్స్లో ఆర్డర్ చేసుకున్నా. బట్ అది కాకుండా ఇవాళ వేరే తీసుకున్నా, అది ఇంకా బాగుండే. బట్ అప్పటికి మా బ్రదర్లో వచ్చేసారు యూఎస్ నుంచి. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇలాంటి టీషర్ట్స్ చాలా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. వైట్లో, లైట్ బ్లూలో, ఈ అనియన్ పింక్లో, ఇలా దీన్ని పిచ్ అంటారు. అంటే మన దగ్గర దొరకవా అంటే దొరుకుతాయి. అంటే మనం బ్రాండ్లో కొనాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. అండ్ నాకు మెయిన్గా ఇది ఫుల్ స్లీవ్ కావాలి ఇలా, ప్లస్ ఈ థమ్ హోల్ ఉన్నది కావాలన్నమాట. సో ఇలాంటివి మనకి బ్రాండ్స్లో దొరికితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో అంత ఎందుకని చెప్పి అక్కడ నుంచి తెప్పించుకున్నా. తర్వాత ఇవి కొన్ని స్పోర్ట్స్ బ్రాస్ అనమాట. ఇది కూడా అదే టీషర్ట్. అండ్ దీన్ని ఏమంటారంటే దూల అంటారు, వర్కౌట్ ప్యాంట్స్. పడతాయా పట్టవా తెలీదు కానీ తెప్పించుకున్నా. తర్వాత ఇది ఇప్పుడు రైనీ సీజన్ లేదు, బట్ అర్హాన్ కోసం అంబ్రెలా అనమాట. ఏంటి అంబ్రెలాలో అంత స్పెషల్ అంటే ఇలా ఉంటుంది మొత్తం. మన దగ్గర దొరికేవి ఇలా ఉంటుంది కదా, ఇలా కాకుండా మొత్తం మర్బాద్ అంటున్నారు, ఏం పిచ్చిరా ఏమి కానీ. బట్ మన పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు వాటర్ పడదనమాట వాళ్ళ పైన. ఇలాంటి అంబ్రెలా మనకి ఇక్కడ దొరకదు. అందుకే
ఇది. అండ్ నాకు ఇలా ట్రాన్స్పరెంట్ కావాలని ఉండే, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చాల్బాజ్ అని ఒక మూవీ ఉండేదన్నమాట. ఐఎమ్ షూర్ హిందీ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. చాల్బాజ్లో అందులో శ్రీదేవికి ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్ ఉండేదన్నమాట. ఆ టైంలో మేము ఆ ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్ కొనేసి వాడేసాము. ఈ టైంలో మా బాబుకి ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా అనమాట. ఇది ఒకటే ఎందుకు తెప్పించుకున్నానంటే మా ప్రిన్స్ అండ్ అయాన్ పెద్దగా అయిపోయారు, ఈ అంబ్రెల్లా వాళ్ళకి సరిపోదు కాబట్టి, అందుకే ఓన్లీ వన్. గుర్తొచ్చింది, ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను కూడా మర్చిపోయాను నేను, అది హైలైట్. నేను ఇదేంటంటే నాకు ఈ హ్యాండ్లో ఇట్లా ల్యాప్టాప్లో పని చేసి ఈ హ్యాండ్లో బాగా నొప్పి వస్తుంది. అండ్ ఇట్లా ఈ హ్యాండ్లో వెయిట్ వేసి వర్కౌట్ చేయలేకపోతున్నాను బికాస్ చాలా నొప్పి వస్తుంది. అండ్ జిమ్ జాయిన్ అయిన స్టార్టింగ్లో మా ట్రైనర్ అన్నాడు, ఈ రిస్ట్ బ్యాండ్ వేసుకోండి, మీరు ప్రాపర్ రిస్ట్ బ్యాండ్ వేసుకోండి అని చెప్తే, మనకు దూల కదా, ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోం కదా, వెంటనే US.comలో కొట్టేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒకసారి వేసుకొని టెస్ట్ చేద్దాం. ఓకే, ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది గైస్. మా అత్తగారికి కూడా అప్పుడప్పుడు పెయిన్ ఉంటుంది, సో నేను మా అత్తగారు ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. ఇలా అనమాట, కొంచెం టైట్ వేసుకోవాలి. నేను ఊరికే ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఇస్తున్నా. డాక్టర్ ఆర్థరైటిస్ అంటే బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రేపు ట్రై చేసి జిమ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ స్వాగ్లో వెళ్తా. ఇప్పుడు నేను వైట్ కలర్ బాటిల్ పెట్టుకొని చేతికి వేసేసుకొని అప్పుడు ఫుల్ గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకే, అయిపోయిందా? ఇవి పక్కన పెట్టుద్దాం. ఇది దీన్ని అంటారు ఇంకో దూల. ఇదేంటంటే మా పిల్లలు స్మూదీ తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే వాళ్ళ ఒకటేమో పగిలిపోయింది, ఒకటేమో మిస్ అయిపోయింది. సో దానికోసం ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇలా పెట్టేసుకొని చక్కగా, ఇప్పుడు వెళ్ళదంటుంది కానీ వెళ్తుంది ఇలా. సో వాళ్ళు స్ట్రా కూడా పైకి పీకలేరు, చక్కగా ఇందులో వేసిస్తే ఇలా తాగేచ్చా. ఇది సపోజ్ నేను ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం, బయట తీసుకెళ్ళినప్పుడు ప్యాక్ చేసుకోవాలంటే ఈ మూత పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళకి తాగడానికి ఇవ్వడానికి ఇది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ప్యాక్ ఆఫ్ 4. యాక్చువల్లీ ఇందులో పెద్ద సైజు ఉండే, చాలా పెద్దగా అయిపోతుందేమో అని చెప్పి చిన్నగా ఆర్డర్ చేస్తాను. ఇదేదో చిన్నపిల్లలాగా ఉంది. నేను ప్యాక్ ఆఫ్ 4 ఎందుకు తెప్పించుకున్నానంటే అర్హాన్, అయాన్, ప్రిన్స్ అందరికీ పనికి వస్తుంది కదా అని చెప్పి. కొంచెం చిన్నగా ఉంది బట్ పర్లేదు, 4 ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు మార్నింగ్ ఒక టీషర్ట్ వేసుకున్నాను అని చెప్పాను కదా, అది ఇలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్, అంటే లిటరల్లీ స్కిన్ లాంటి ఫీల్ అనమాట. ఇది ఫస్ట్ ట్రై చేయకుండా ఇంత లైట్ వెయిట్ ఉంది, క్వాలిటీ బాగుండదేమో, ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని చెప్పి ఇవి ఎక్కువ ఆర్డర్ చేసుకోకుండా ఈ టీషర్ట్స్ ఎక్కువ ఆర్డర్ చేశా. ఇప్పుడు నాకు ఇవి నచ్చట్లే, నాకు ఇవి నచ్చుతున్నాయి, కానీ ఏం చేయలేము, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వర్కౌట్ ప్యాంట్స్. చెప్పా కదా ఇప్పుడు ట్రై చేయాలి, రాకపోతే ఏం చేయాలో తెలీదు. వర్కౌట్ ప్యాంట్స్ కూడా బాగానే ఆర్డర్ చేసుకున్నా, చాలానే ఆర్డర్ చేసుకున్నా. ఇదిగోండి, ఇన్ని వాడతానా అంటే డెఫినెట్గా అవసరం పడుతుంది కాబట్టి కొన్నాను. నేను ఒక్కదాన్ని లేను కదా, నాకు పట్టకపోతే, డిఫరెంట్ బాడీ టైప్స్ ఉన్నాయి మా ఇంట్లో, నాకు పట్టకపోతే తబసుమ్కో, మా అత్తగారికో, మా అక్కకో, ఎవరికో ఒకరు పడుతుందన్న ధైర్యంతో ఇన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని పక్కన పెట్టిద్దాం. ఇవేం తెలుసా గైస్, సేమ్ హెయిర్ బ్యాండ్స్, ఫుల్ కంఫర్ట్. చాలా ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే రోజు వాడేసి వాషింగ్కి వేసేయాలి కదా. సో ఎవ్రీడే పనికి వస్తుంది. అప్పుడు మనం ప్రతిరోజు కడగాల్సిన పని లేదు, పైలప్ అయితే అప్పుడు కడుక్కోవచ్చు అనమాట. అంత డబ్బులు పెట్టి నేను డస్ట్బిన్లో వేస్తానా. ఇది బాత్ టాయ్ అనమాట మా అర్హాన్ కోసం. ఇలా మనం అతికించేస్తాం కదా, ఇది ఇలా స్పిన్ అవుతుంది అనమాట. ఇలా వాటర్ వేస్తే ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది, ది అదవే ఇలా. సో మన పిల్లలకి ఫ్యాన్సీ ఉంటుంది కాబట్టి ఒక బాత్ టాయ్ అర్హాన్ కోసం. ఇది ఇంకొక దూల. ఇదేం తెలుసా, నార్మల్గా స్ట్రైట్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం కర్లీ హెయిర్ చేసుకోవడానికి, హీట్లెస్ కర్ల్స్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. అది నార్మల్గా మనం సాక్స్తో కూడా చేసుకోవచ్చు, అంటే సాక్స్ మన తలకు కట్టేసి చేసుకోవచ్చు. బట్ నాకు ఎప్పటి నుంచో ఇది ఒక షార్ట్స్ చేయాలి అంటే, మా అక్క అంది నీకు ఆల్రెడీ కర్ల్స్ కదా నీకెందుకంటే నేను చేస్తాను. ఇలా మనం తల మీద ఇలా పెట్టేసుకొని దీనికి జుట్టు చుట్టేసుకొని కింద ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట. అలా పడుకోవాలి, పొద్దున్న వేస్తే రింగులు జుట్టు ఉంటుంది. ఇది నేను ఒకరోజు నేను ట్రై చేస్తా, ఒకరోజు మా అత్తగారి తల మీద పెడతా, అది ఒక షార్ట్స్ చేస్తా, అది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకొక బాత్ అంటే అర్హాన్ కోసం. ఇదేంటంటే మనం దీన్ని బకెట్లో ఇలా వదిలేసి, ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, దీన్ని బకెట్లో వదిలేస్తే ఇది నొక్కితే ఇది హ్యాండ్ షవర్ లాగా పనికి వస్తుంది అనమాట. సో తల వాష్ చేయడానికి, ఊరికి ఆడుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇది మన దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందుకే అక్కడ నుంచి తెప్పించుకున్నా. గైస్ జల్దీ మాట్లాడుతున్నాను బికాజ్ చాలా లేట్ అయిపోతుంది కాబట్టి వీడియో చేసేసరికి. ఇది ఒక ఫన్ గేమ్. ఇదేంటంటే నేను, ప్రిన్స్, అర్బాజ్, అమాన్ మేమందరం ఆడుకోవడానికి. ఇది ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది మనం ఎలా అంటే
దీన్ని తలపైన కట్టేసుకోవాలి. తలపైన ఇలా కట్టేసుకుంటే ఇది వెళ్తూ ఉంటే దీన్ని కొడుతుండాలన్నమాట. టక 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 కొడుతూ ఉండాలి. ఇలా మనకి చాలా ఉన్నాయి బ్రాండ్స్లో. బట్ ఈ బ్రాండ్లో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం స్కాన్ చేసుకుంటే ఇది మనకి ఇది కాదు, దీన్ని ఒక యాప్ ఉంది. ఆ యాప్ మనం వేసుకుంటే మన స్కోర్ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఒక ఫన్ ఛాలెంజింగ్ వేలో బాగుంటుంది. అండ్ ఫిజికల్గా కూడా మనం యాక్టివ్ ఉంటాం. అండ్ ఈ లావు చేతులు కూడా సన్నగా అవుతాయని అన్న ఉద్దేశంతో ఇది ఆర్డర్ చేసా. ఇది యాక్చువల్లీ నేను 2 ఆర్డర్ చేసా. ఒకటి అయాన్కి, ఒకటి అంటే ఒకటి మా అక్క వాళ్ళ ఇంటికి, ఒకటి ఫ్రెండ్స్ అంటే మా ఇంటికి. బట్ మా అక్క తీసుకోలేదు. సో ఒకటి ఇలా పక్కన పెడతాం. ఇది వచ్చేసి ఆ కెమెరా ఉంది కదా, దానికి స్టాండ్ అనమాట. దీని ఇమేజ్ ఇక్కడ ఇస్తాను సో దట్ యుల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సో ఇది ఇలా పెట్టేసి దానిపైన కెమెరా పెట్టేస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ టిల్ట్ చేసుకోవచ్చు. మా డైపర్ స్టేషన్కి దీన్ని క్లిప్ చేసేస్తాం. ఈ చార్జర్స్ 3-in-1 చార్జర్స్, ఒకటి నాకు, ఒకటి అన్వర్జాన్కి. ట్రావెల్ టైంలో పనికి వస్తుందని చెప్పి నాకు, అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళినప్పుడు. మా అన్వర్జాన్కి ఎప్పుడు ఎన్ని చార్జర్లు ఇచ్చినా సరిపోవు, కేబుల్స్ పొడగొట్టేస్తారు లేదా చార్జర్ పాడు చేస్తారు, ఏదో ఒకటి చేస్తుంటారు. కాబట్టి ఆయన కోసం ఒక చార్జర్. ఇవి మళ్ళీ హెయిర్ బ్యాండ్స్ గైస్. హెయిర్ బ్యాండ్స్ ఇంకా చూపిస్తే మీరే నన్ను తిడతారు. లాస్ట్కి ఒక మంచి ఐటమ్ సేవ్ చేశా. సో లాస్ట్ వరకు చూడండి, ఓకే? నిజంగా ఇది క్లిక్ బైట్ కాదు, నిజంగా లాస్ట్కి దట్స్ ద బెస్ట్ అట్ ద లాస్ట్. సో స్టే ట్యూన్. ఇవి హెయిర్ బ్యాండ్స్ అన్ని ఇంకా చూపించా, ఎందుకంటే మీరు అందరు తిడతారు. ఇవన్నీ లాస్ట్లో చూసి మా అన్వర్జాన్కి ఏమైందంటే కాళ్ళకి మొత్తం క్రాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను అన్ని డీఫేమ్ చేయట్లేదు, నార్మల్గా షేర్ చేస్తున్నా. కేబుల్ ఇవి హీల్స్ పగులుతాయి కదా, సో ఏం చేసినా పగులుతూనే ఉంది. అండ్ చాలా ఎంత మెడికేటెడ్ పెట్టినా సరిపోవట్లేదు. సో అందుకే అక్కడి నుంచి తెప్పించాను. ఇదేంటంటే ఫస్ట్ మనం క్రీమ్ రాసేసుకుని ఈ సాక్స్ వేసుకున్నాం అనుకోండి, హీలింగ్ సాక్స్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒకటి ఇండియాలో ఇక్కడ కొన్నాను, బాగుంది. ఇది కొంచెం ఎక్కువ హీలింగ్ ఉంటుంది కాబట్టి ఇవి ఒకటి అన్వర్జాన్కి, ఒకటి నాకు, ఒకటి మామ్కి కానీ తబస్సుమ్కి కానీ అని చెప్పి ఇవి 3 తెప్పించాను. అండ్ ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను. మనకి ఇక్కడ 2000లో ఉంటుంది అనమాట. ఇది 2000 చేంజ్, ఇన్ఫాక్ట్ 2200 అలా. ఇది నాకు లిటరలీ 500లో దొరికింది గైజ్ యూఎస్లో. సో తెప్పించుకున్నా, డెఫినెట్గా తెప్పించుకుంటాను. కాబట్టి ఆల్రెడీ నా రూమ్లో ఒకటి ఉంది, తబస్సుమ్ దగ్గర ఒకటి ఉంది. సో ఇది అన్వర్జాన్ కోసం, తను వాడడానికి ఇది అన్వర్జాన్ కోసం అనమాట. అదే క్రాక్స్ కోసం మళ్ళీ తబస్సుమ్కి, నాకు, అన్వర్జాన్కి ఇవి. మళ్ళీ క్రాక్స్కే ఇంకొకటి, అంటే ఇది ఇంకా ఏమంటారు, ఇంకా మాయిశ్చరైజింగ్ చేయడానికి ఇదనమాట. ఇదేంటంటే ఇవన్నీ కూడా లాస్టే చెప్పారు కదా, లాస్ట్కి చాలా ఎక్సైటింగ్ ఐటమ్స్ ఉంటాయని చెప్పి. గైస్ యు నో వాట్, ఇది నా ఎయిర్పాడ్స్ పాడైపోయినాయి. సో కొత్త ఎయిర్పాడ్స్ తెప్పించా అక్కడ నుంచి. అయితే ఎయిర్పాడ్స్ ప్రో జనరేషన్ 2లో ముందు వచ్చేసి యాపిల్ ఛార్జర్ ఉంటుంది కదా, అది వస్తుండే. ఇప్పుడు జనరేషన్ 2లో దే హ్యావ్ చేంజ్ ద యాపిల్ ఛార్జర్ టు Type-C ఛార్జర్. అంటే ఈ iPhone 15 ఛార్జర్ ఉంది కదా, దానికి మార్చారు. సో ఇది నాకు చాలా తక్కువలో వచ్చింది, అంటే ఉన్న యాపిల్ ప్రైస్ కన్నా చాలా తక్కువలో వచ్చింది. సో నేను అనుకున్నా మేబీ ఆ ఫోటో చూపిస్తున్నాడు నాకు పాత యాపిల్ జనరేషన్ 2ది Type-C కాకుండా నార్మల్ ఇస్తాడని. బట్ దిస్ ఇస్ Type-C గైస్, అండ్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది నాకు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో Type-C యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఛార్జర్ అనమాట. దీన్ని ఇంకొక దూల అంటారు. ఇదేంటంటే బాడీ జెల్లీయా. నేను బాడీ బటర్ ఆర్డర్ చేశా, కానీ ఇదేదో బాడీ జెల్లీ వచ్చింది. ఇది ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మన దగ్గర సెఫోరా ఐ థింక్ ఫోరం మాల్లో ఉందనుకుంటా. అండ్ ఫోరం మాల్ వెళ్ళి జమానా అవుతుంది. ఇప్పుడు సెఫోరా కోసం అక్కడ ఏం వెళ్తా, ఆల్రెడీ తెప్పించుకుంటున్నాను సామాన్ కాబట్టి తెప్పించుకుందామని చెప్పి తెప్పించుకున్నా. బట్ కట్ చేస్తే జెల్లీ వచ్చింది. చూడాలి దీని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో. ఇంకొక ఐటమ్ చూపించడం మర్చిపోయా. దట్స్ నాట్ లైక్ లాస్ట్ కోసం కాదు, అది ముందు కోసమే. చూపిస్తా ఒక్క నిమిషం. ఇప్పుడు నా జుట్టుకు రంగు ఉంది కదా, సో మన పిల్లలు కూడా ఆబ్వియస్లీ కొంచెం ఫ్యాన్సీగా చేసుకోవాలనిపిస్తుంది కదా. ఎప్పుడైనా వాళ్ళు డ్రెస్ అప్ అయినప్పుడు, ఫ్యాన్సీ డ్రెస్ లాగా ఉన్నప్పుడు వన్స్ వైల్ ఇది చూస్తే మా అత్తగారు డెఫినెట్గా నన్ను తిడతారు, కొడతారు, అన్నీ చేస్తారు. మా ఫ్రెండ్స్కి అండ్ అర్హాన్కి గోల్డెన్ హెయిర్ కలర్ అనమాట, కిడ్ ఫ్రెండ్లీ, చిన్నపిల్లల కోసమే. ఇలా టెంపరీ అనమాట, ఆ మూమెంట్ కోసం. మనం జెల్ కానీ వ్యాక్స్ కానీ పిల్లల కోసం ఎలా పెడతామో అలా అనమాట, పైన ఊరికి అలా టిప్స్కి పెట్టడానికి. సో ఇది వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని మేకప్ ఐటమ్స్ ఆర్డర్ చేశా. అన్నీ ఓపెన్ చేయను, ఒకటి ఓపెన్ చేస్తాను బికాజ్ నాకు ఆతృతగా ఉంది కాబట్టి. ఇది యాక్చువల్లీ చీక్ టింట్ ఇలా పెట్టేసుకొని, వావ్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే షిమ్మర్ కూడా ఉంది, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. ఇది 1 2 దో ఇచ్చు, సరే దో ఇచ్చి. ఇది ఒకటి సేమ్ కంపెనీ షీ గ్లామ్ అనమాట. ఇవి 2 బ్లష్, ఇది ఒకటి హైలైటర్. సో ఇది చెప్పినట్టు ఓపెన్ చేయట్లేదు. ఆ తర్వాత ఎల్ఫ్ది ఇది కూడా ఒక
చీక్ టింట్ అనమాట. ఇది కూడా మళ్ళీ మేకప్. ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగుంది. ఇది వేసుకున్నప్పుడు ఎప్పుడైనా షార్ట్స్లో చూపిస్తాను మీకు. మళ్ళీ ఇది షీ గ్లామ్ది కాబోతే ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ కూడా నార్మల్గా మనం ఇలా ఆన్లైన్లో కొనలేం, బికాజ్ మన స్కిన్ టోన్ మనకు తెలియదు కాబట్టి. అంటే వి వోంట్ అండర్స్టాండ్ ఆన్లైన్లో కొన్నప్పుడు. బట్ మా ఇంట్లో టైప్స్ ఆఫ్ బాడీ టైప్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను కదా, అలా కూడా స్కిన్ టోన్స్ కూడా డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉన్నాయి. నాకు కాకపోతే ఇంకెవరికైనా సెట్ అయిపోతుందన్న ఒక వైల్డ్ దాంతో ఆర్డర్ చేశాను. అండ్ దిస్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ మై స్కిన్ టోన్. ట్రై చేయలేదు, మళ్ళీ ఇవన్నీ కూడా నేను ఒక షార్ట్స్ చేసి మీకు చూపిస్తాను, బికాస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై దెమ్. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తాయి. ఇవన్నీ సర్దడం ఇంకొక పెద్ద పని నాకు. చాలామంది నాకు యాక్చువల్లీ ఈ లిప్స్టిక్ గురించి అడిగారు. ఇది న్యూడ్ స్టిక్స్లో రెట్రో అనమాట. నేను చాలా ఆఫన్గా వాడుతుంది. ఒక బోల్డ్ లిప్ కలర్ వాడతాను. అది అగైన్ మనకి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం తక్కువలో దొరికింది, అంటే ఫ్యూ హండ్రెడ్స్ తక్కువలో దొరికింది. బట్ తక్కువ కాబట్టి ఇది కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఇది చక్కగా ఇలా బాక్స్లో వస్తుంది మిర్రర్తో పాటు. ఇది అయిపోయిందా? నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? ఇప్పుడు వచ్చేసాము గైస్, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. చాలా రోజుల నుంచి నేను నెక్లో ఏం వేసుకోవట్లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఏమైనా వేసుకున్నానంటే నాకు నా బర్త్డేకి తపస్సు ఇచ్చిన స్వరోస్కి చైన్, అది తీసిన దగ్గర నుంచి, అంటే అది బాగానే ఉంది బట్ చాలా రోజుల నుంచి వేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు తీసేసాను. ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు చౌకీ ముక్కుకి ఏం కూడా. అయితే అక్కడ ఈ మమ్మ అని చెప్పి, అంటే మమ్మ పేరుతో ఒక చైన్ ఆర్డర్ చేశాను. వీటి క్లోజప్స్ మీరు చూస్తారు. సో ఆ చైన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రిటీగా ఉంది. ఇది వేసుకున్నప్పుడు మీరు చూస్తారు. దీన్ని సేఫ్గా పక్కన పెట్టేద్దాం. సో నౌ యాజ్ ఐ సెడ్, బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇది వచ్చేసి మనం నార్మల్గా మన ఇంట్లో గ్రాసరీస్కి కానీ, మన పిల్లల టాయ్స్కి కానీ, ఏమైనా స్టోరేజెస్కి కానీ ఏమైనా స్టిక్కర్ పెడదాం అనుకుంటాం కదా, ఆ స్టిక్కర్స్ ప్రింట్ చేయడానికి మినీ ప్రింటర్ అనమాట. మనం ఏమైనా కావాలంటే అది టైప్ చేస్తే ఇక్కడ నుంచి స్టిక్కర్ వస్తుంది. అంటే మన ఫోన్లో యాప్లో టైప్ చేసేయాలి విత్ ఏమైనా డిజైన్, ఇక్కడ స్టిక్కర్ వస్తుంది, తీసి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఫ్యాన్సీ ఇక్కడ ఇమేజ్ చూస్తారు మీరు, ఎక్కడో అక్కడ. ఇది ఒక ప్రింటర్, మినీ ప్రింటర్. ఇప్పుడు అర్హాన్ పెద్దగా అవుతున్నాడు కాబట్టి టక్కని ప్రింటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఒక పోర్టబుల్ ప్రింటర్ అనమాట. దీనికి కార్ట్రిడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ పేపర్ పెడితే చాలు. మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని చక్కగా ఏది కావాలంటే అది మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో ఒక ప్రింటర్ ఉంది, అది ఎంత స్పేస్ తీసుకుంటుంది అనమాట కబోర్డ్లో. సో అలా కాకుండా మన హ్యాండ్ బ్యాగ్లోనే చక్కగా పెట్టుకునేలాగా ఒక ప్రింటర్. అగైన్ ఈ ప్రింటర్ మనకి 20,000 అలా ఉంటుంది ఇక్కడ. బట్ నాకు దానికన్నా తక్కువ ప్రైస్లో చాలా ఐటమ్లు వచ్చేసాయి. సో ఇదనమాట ప్రింటర్. దీని లోపల పేపర్ ఉంటుంది. మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్రింట్ నొక్కేస్తే చక్కగా నుంచి ప్రింట్ వచ్చేస్తుంది, మనం చింపేసుకోవచ్చు. సో దీనిలో పేపర్ అయిపోతే ఏం చేయాలి కదా, పేపర్ కావాలి కదా, అందుకే పేపర్ రోల్ స్టాక్ అనమాట. A4 సైజ్ పేపర్ రోల్ స్టాక్ ఇది. ఈ పేపర్ రోల్ స్టాక్ కూడా మన ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ బండిల్ అంటే ఈ పేపర్ రోల్ అరౌండ్ 5,000 మన ఇండియాలో. అంత పెట్టి ఏం స్టాకప్ చేస్తానని చెప్పి ఇప్పుడే ఆర్డర్ చేసి పెట్టేసుకున్నా ఈ పేపర్ రోల్ స్టాకప్ కూడా. సో ఇది అయిపోయిందా? ఇప్పుడు లాస్ట్ ఐటమ్ ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన తబస్సుమ్ హిజాబ్ ఫాలో చేస్తుంది కాబట్టి మాషాల్లా, ఫస్ట్ మీరందరూ మాషాల్లా అనేసేయండి. సో తన కోసం ఏం తెప్పించాలి చాలా ఆలోచించి మన అన్వర్జాన్ వస్తున్నప్పుడు తనకు చాలాసార్లు అడిగాను, వాట్ డూ వాంట్ అంటే ఏం లేదండి. ఫ్లాష్ డ్రైవ్స్ కూడా నేనే ఆర్డర్ చేసి కాదు ఇది తెప్పిద్దామని చెప్పి మామ్కి తబస్సుమ్కి తెప్పించాను. సో దానికోసం ఫస్ట్ అయితే ఈ హిజాబ్ క్యాప్స్ తన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, బట్ దీనికి సెట్ అవ్వాలి కాబట్టి ఇలా హిజాబ్ క్యాప్స్ అనమాట. ఫుల్గా హెయిర్ మొత్తం కవర్ అయిపోయేలాగా. నాకు యాక్చువల్గా ఓపెన్ చేయాలని లేదు, బట్ మీకు చూపిద్దామని. ఐ హోప్ షీఈ్ అవేక్, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు హర్. ఓకే, టైం ఎంత తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అవుతుంది. ఆ తర్వాత ఇవి 3 వచ్చేసి హిజాబ్స్. ఇవి నేను ఇప్పుడు ఓపెన్ చేయను, బికాజ్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు ప్యాక్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మీరు ఆ పిక్చర్స్ ఇక్కడ అన్ని ప్లేసెస్ చూసేయండి. ఇలా బ్యూటిఫుల్గా రెడీమేడ్ హిజాబ్స్ అనమాట. చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా. యాక్చువల్లీ నేను వర్కౌట్ హిజాబ్స్ కూడా చాలా ట్రై చేశాను తెప్పించడానికి, బికాజ్ మేము వర్కౌట్ చేసేటప్పుడు తను హిజాబ్లో వస్తుంది. ఊరికే జంపింగ్ చేసినప్పుడు ఊరికే ఊడిపోతున్నట్టు ఉంటుంది, తనకి డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ కట్టేసుకుంటూ ఉంటుంది. సో అలా కాదు, తనకు కొంచెం ఏమైనా కంఫర్ట్ చేయాలి. బికాజ్ నేను నా కోసం వర్కౌట్ కంఫర్ట్ ఎలా అయితే చూశానో సేమ్ వే తనకు కూడా వర్కౌట్ కంఫర్ట్ ఉండాలి. వర్కౌట్ క్లోత్స్ కోసం ఇండైరెక్ట్గా చాలాసార్లు అడిగాను, ఇది చూడు బాగుంది, అది చూడు బాగుంది అని చెప్పి. చూస్తాను చెప్పి షీ వాజ్ జస్ట్ ఇగ్నోరింగ్. అలా కాదు, నా సైడ్ నుంచి ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఫర్ హర్ అంటే
నాకు ఐ సమ్హౌ థాట్ ఇది యూస్ఫుల్ ఉంటుంది. తనకు నచ్చుతుందో నచ్చదో తెలియదు కాబట్టి 3 తెప్పించాను. ఇఫ్ షీ లైక్ ఇట్, ఇఫ్ షీ స్టార్ట్ యూజింగ్ ఇట్, మేబీ ఇన్షాల్లా ఫ్యూచర్లో వస్తూనే ఉంటారు కాబట్టి అప్పుడు తెప్పించేద్దాము. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, ఇవి మన యూఎస్ సూట్ కేస్ అన్బాక్సింగ్ వీడియో. చాలా లెందీ అయిపోయింది. ఐ హోప్ మీరు అందరూ ఎండ్ వరకు చూసారు. ఎండ్ వరకు చూస్తే ఏం చేయాలి, ఒక సూట్ కేస్ ఇమోజీని నాకు కామెంట్ బాక్స్లో వదిలేయండి. సో దట్ ఐ విల్ నో ఇంతమంది వీడియోని ఎండ్ వరకు చూశారు, ఏమేమి ఎంజాయ్ చేశారని చెప్పి. అండ్ వీటిలన్నిటిలో మీకు నచ్చిన ఒక 3 ఐటమ్స్ నాకు చెప్పండి. అనవసరంగా కొన్నావు సమీరా అని ఒక ఐటమ్ చెప్పండి చాలు. అవి 3 చెప్తే నేను ఫీల్ అయిపోతా. అనవసరమైనది ఒకటి చెప్పండి, మీకు నచ్చినవి 3 చెప్పండి. అండ్ సూట్ కేస్ ఇమోజీ మాత్రం వదలడం మర్చిపోకండి. హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.